సుబ్రహ్మణ్యం గారు, ముఖ పక్షవాతం వచ్చినప్పుడు కొందరికి నోరు వంకరగా పోతూ ఉంటుంది. మరి అటువంటి నోరుని సరిచేసేందుకు చక్కటి గృహౌషధం చెప్తారండి? కొంతమందికి ముఖపక్షవాతం వచ్చినట్టయితే నోరు కుడివైపుకి కానీ లేదా ఎడమవైపుకి వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే, అంటే ఈ సమస్య వచ్చిన వెంటనే కోడిగుడ్డు తెల్ల సొన, అంటే గుడ్డుని ఇలా చిన్నగా తీసి తెల్ల సొన మాత్రమే తీసుకొని దానికి తగినంత నిమ్మరసం కలిపి బాగా కలిపెట్టి పేస్ట్ లాగా తయారు చేసి ఎటువైపు అయితే నోరు వంకర పోయిందో దానికి రెండో వైపు, అంటే ఎడమ వైపు పోయినట్లయితే కుడివైపున మొత్తం దాన్ని లేపనంగా చేసి కొంతసేపు మర్దన చేస్తూ తర్వాత నీటి ఆవిరి పెట్టాలి. అంటే ఆవిరి అంటే ఏదైనా గుడ్డని నీటిలో, వేడి నీటిలో బాగా ముంచి ఆ యొక్క ఆవిరిని తగిలేటట్టు చేయాలి. ఇలా నిత్యం చేస్తున్నట్లయితే 15 రోజులు చేయగానే ఈ యొక్క సమస్య తగ్గిపోయి మళ్ళీ నోరు సక్రమంగా వచ్చేస్తుంది.